ప్రభునామమునకు స్తోత్రములు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, మరొకసారి మనమంతా ఈ రీతిగా కలుసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేశారు. అందును బట్టి ప్రభును స్తుతిస్తూ ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలోన దావీదు కీర్తన భాగంలో 107వ కీర్తన భాగం 8వ వచనం 2లో ఉన్నాయి. చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి దేవాది దేవుడు మోషేను ఏర్పరచుకొని ఐగుప్తు దాసువు నుండి బయటికి తీసి చక్కని త్రోవను నడిపించాడు అని వ్రాయబడింది. లోకములో ఎన్నో త్రోవలు ఉన్నాయి, ఎన్ని అడ్డదారులో, ఎన్ని పాపానికి దారి తీసే దారులు ఉన్నాయో. అయితే దేవుడు మాత్రం చక్కని త్రోవ నడిపిస్తాడు. నువ్వెక్కడ లోకములో పడిపోకుండా, జారిపోకుండా, సొలిపోకుండా దేవుడే నిన్ను నడిపిస్తాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించిన దేవుడు నిన్ను కూడా నడిపిస్తాడు. కనుక నువ్వు ఈ లోకములో ఎలా నడుచుకోవాలి అని దిగులు పడద్దు. నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేసుకో. దేవా, నన్ను నడిపించు నువ్వు అని అడుగు. తప్పక ఆయన నడిపిస్తాడు. ఆయన నడిపించే మార్గం కూడా చక్కని మార్గం కనుక ఆ మార్గంలో నువ్వు నడుస్తావు. కనుక ఆయన దగ్గర ప్రార్థన చేసుకున్నట్లయితే చక్కని త్రోవ నడిపిస్తావు. ఎక్కడ నువ్వు పడిపోవు, ఎక్కడ తప్పిపోవు. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్.